నమస్కారం. పరుగు పందెంలో పాల్గొంటున్నప్పుడు మధ్యలో ఆయాసం రావడం, కొద్దిగా వేగం మందగించడం తెలిసిందే. ఇదిగో ఇలాంటప్పుడే పక్క నుంచి ఎవరైనా మంచినీళ్ల సీసాను అందిస్తే ఎలా ఉంటుంది? ఒక్క గుటక తాగగానే ప్రాణం లేచొస్తుంది. తిరిగి వేగంగా పరిగెట్టే శక్తి వచ్చేస్తుంది. కోవిడ్ జబ్బును ఎదుర్కోవడంలో ప్రస్తుతం మనం ఇలాంటి స్థితిలోనే ఉన్నాం. గత 2 ఏళ్లుగా సుదీర్ఘంగా వైరస్తో పోరాడుతూ వస్తున్నాం. టీకాల తోడ్పాటుతో ముందుకు దూసుకుపోతున్నాం. ఇప్పుడు బూస్టర్ టీకాతో మరింత బలం సంతరించుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే 2 టీకాలు తీసుకున్నాం కదా, మరి ఇంకో మోతాదు ఎందుకనే అనుమానం రావచ్చు. టీకాల బలం క్షీణిస్తున్న సమయంలో అదనపు శక్తిని సమకూర్చుకోవడానికి బూస్టర్ డోసు ఎంతగానో అవసరమని చెప్తున్నారు నిపుణులు. ఈ నేపథ్యంలో బూస్టర్ డోస్ తీసుకోవాల్సిన ఆవశ్యకత గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కోవిడ్ వైరస్ నియంత్రణలో టీకాల ప్రాధాన్యం ఎనలేనిది. అనతి కాలంలోనే రూపుదిద్దుకుని అందరికీ అందుబాటులోకి రావడం ఒకెత్తైతే, వీటిని తీసుకున్న వారికి జబ్బు తీవ్రం కాకపోవడం, జబ్బు వచ్చినా త్వరగా తగ్గడం మరో విశేషం. కాకపోతే టీకాలతో పుట్టుకొచ్చిన యాంటీబాడీలు 6 నుంచి 9 నెలల్లోనే తగ్గిపోవడం కలవరాన్ని కలిగిస్తోంది. మరెలా అని మదనపడుతున్న తరుణంలో ప్రభుత్వం ముందు జాగ్రత్త మోతాదుకు అనుమతించడం కొత్త భరోసాను కల్పించింది. బూస్టర్ మోతాదుగా భావిస్తున్న ఇది కోవిడ్ మహమ్మారిని తుదముట్టించేందుకు కొత్త ఆయుధంగా తోడ్పడుతుంది అనడంలో ఎటువంటి సందేహమూ అక్కర్లేదు. ఇతర దేశాల అనుభవాలు చెబుతున్న సత్యం కూడా ఇదే. ఇప్పటికే 2 మోతాదుల టీకాలు తీసుకున్నాం కదా, మరి బూస్టర్ డోసు ఎందుకు అనే అనుమానం రావచ్చు. నిజానికి టీకాల బలం క్షీణిస్తున్న సమయంలో మరింత అదనపు శక్తిని సంతరించుకోవడానికి బూస్టర్ ఎంతగానో తోడ్పడుతుందని చెబుతున్నారు వైద్యులు. మన దేశాన్ని, తర్వాత ప్రపంచమంతటా ప్రజల్ని ఈ కోవిడ్ మహమ్మారి పీడిస్తూ వస్తోంది. అయితే దీనికి మంచి వ్యాక్సిన్ ఉన్నందు మూలాన ఈ కోవిడ్ మహమ్మారిని మనం అరికట్టగలుగుతున్నాం. ఈ వ్యాక్సిన్, జబ్బులకి వ్యాక్సిన్ అన్నది కొత్త విషయం కాదు. ఇదివరకు ఎన్నో జబ్బులకి వ్యాక్సిన్లు కనుక్కున్నారు, వాటిని ప్రయోగించారు. ఆ జబ్బులని పూర్తిగా ప్రపంచం నుంచే వైదొలిగేటట్టుగా చేశారు. కొన్ని జబ్బులని ఉధృతం బాగా తగ్గించగలిగారు. కోవిడ్ రావటం మొదలు అయిన వెంటనే ఒక 6 నెలల్లోనే కోవిడ్ వ్యాక్సిన్ వచ్చేసింది. ఇది కేవలము టెక్నాలజీ, సైంటిఫిక్ అడ్వాన్సెస్ వల్ల జరిగినటువంటి ప్రయాస అన్నమాట. ఈ కోవిడ్ వ్యాక్సిన్ ప్రపంచమంతటా ఇవ్వటం జరిగింది. చాలా మటుకు కోవిడ్ని అరికట్టగలిగాము. అయితే ఫస్ట్ డోస్ ఇచ్చారు, 3 నెలలకి డోసు, 2వ డోసు కూడా ఇవ్వాలన్నారు. ఇప్పుడు ఈ 2 డోసులు సరిపోవు, 3వ డోసు కూడా ఇవ్వాలి. దాన్నే బూస్టర్ డోస్ అని అంటున్నారు. సో ఎందుకు ఈ బూస్టర్ డోస్ ఇవ్వాలి అంటే, ఫస్ట్ డోస్ ఇచ్చిన 2 వారాల తర్వాత మనకి శరీరంలో ప్రొటెక్షన్ మొదలవుతుందన్నమాట. ఈ వైరస్ బారి పడకుండా రోగ నిరోధక శక్తి, ఇమ్యూనిటీ పెరుగుతుంది. అది ఫస్ట్ డోస్ ఇచ్చిన 2 వారాల తర్వాత వస్తుంది. ఒక నెలకి 34-35% రావటం, ఒక 4-5 నెలలకి 77% దాకా కూడా ఈ ఇమ్యూనిటీ రావటం. ఆ తర్వాత క్రమేపీ అది తగ్గుతూ పోతుందన్నమాట. సెకండ్ డోస్ ఇచ్చిన తర్వాత కూడా అది మెయింటైన్ అవుతుంది. సెకండ్ డోస్ ఇచ్చిన 5 నెలలకి గమనించింది ఏమిటంటే, ఈ ఇమ్యూనిటీ పవరు దాదాపు 20% పడిపోతుంది. అంటే రోగనిరోధక శక్తి, ఈ వైరస్ బారి పడకుండా ఉండేది, అది 20% పడిపోతుంది. కాబట్టి 5 నెలలు దాటంగానే 3వ డోసు అవసరం అని తేల్చారు. అందుకే ఈ బూస్టర్ డోసు తప్పనిసరిగా తీసుకోవాలి. సాధారణంగా టీకా తీసుకున్నప్పుడు వ్యాధికారకాన్ని ఎదుర్కోవడానికి మన రోగనిరోధక వ్యవస్థ యాంటీబాడీలను పుట్టిస్తుంది. ఇవి వైరస్, బ్యాక్టీరియా వంటి వాటి మీద నేరుగా దాడి చేసి నిర్మూలిస్తుంది. అయితే టీకాలన్నీ ఒకటి కావు.
కొన్ని టీకాల ప్రభావం కొద్ది నెలలే ఉండొచ్చు, కొన్నేళ్ల పాటు పనిచేయొచ్చు, కొన్ని జీవితాంతం ప్రభావం చూపించవచ్చు. ఉదాహరణకు హెపటైటిస్ బి టీకా ఒక్కసారి తీసుకుంటే చాలు, జీవితాంతం రక్షణ కల్పిస్తుంది. అదే టెటనస్ టీకా 10 ఏళ్లు మాత్రమే పనిచేస్తుంది. తరువాత దీని ప్రభావం తగ్గుతూ వస్తుంది. అందుకే మళ్లీ అదనపు టీకా తీసుకోవాల్సి వస్తుంది. దీంతో రోగనిరోధక వ్యవస్థ దీనిని ఎదుర్కోవడానికి యథాస్థితికొస్తుంది. పోలియో, ర్యాబిస్ వంటి జబ్బులకు ఇలా బూస్టర్ టీకాలివ్వడం చూస్తూనే ఉన్నాం. కోవిడ్ బూస్టర్ టీకా కూడా ఇలాంటిదే. ఎలాంటి జబ్బులు లేని ఆరోగ్యవంతులకు కోవిడ్ టీకాలతో మంచి రోగనిరోధక శక్తి లభిస్తుంది. అదే రోగనిరోధక శక్తి తక్కువగా ఉండే వృద్ధులకు, స్టిరాయిడ్ మందులు వాడేవారికి, క్యాన్సర్ చికిత్స తీసుకునేవారికి టీకా ఇచ్చినా యాంటీబాడీలు అంతగా పుట్టుకొని రావు. ఇలాంటి వారికి అదనపు మోతాదులు అవసరం. అందుకే చాలా దేశాల్లో ఇప్పటికే కోవిడ్ బూస్టర్ టీకాలివ్వడం మొదలుపెట్టారు. రోగనిరోధక శక్తి తక్కువగా ఉండే 60 ఏళ్లు పైబడ్డ వారికి, వైద్య సిబ్బంది, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికుల వంటి వారికి ముందుగా బూస్టర్ టీకాలు ఇవ్వనున్నారు. ఈ బూస్టర్ డోసు ఇప్పుడు ఎవరెవరికైతే ఫస్ట్ వ్యాక్సిన్ ఇచ్చామో వాళ్ళందరికీ బూస్టర్ డోసు ఇవ్వాల్సిందే అని సెంటర్ ఫర్ డిజీజ్ కంట్రోల్ అట్లాంటా, జార్జియా గైడ్లైన్స్ ప్రకారంగా వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు 12 సంవత్సరాల పైబడ్డ పిల్లల నుంచి మొదలుకొని పెద్దవాళ్ళు వరకు కూడా ఈ వ్యాక్సినేషన్స్ ఇవ్వచ్చు అన్నారు. కాబట్టి వీళ్ళందరికీ కూడా బూస్టర్ డోసు అవసరం. కానీ ఒక్కొక్క దేశం వాళ్ళ లాజిస్టిక్స్ ప్రకారంగా వాళ్ళ ఈ వ్యాక్సిన్ లభ్యతను బట్టి, తర్వాత ఈ వ్యాక్సిన్ ఇచ్చే కార్యక్రమాలను బట్టి వాళ్ళు నిర్ణయించుకుంటున్నారు. ఇప్పుడు మన దేశంలో గైడ్లైన్స్ ప్రకారంగా ముఖ్యంగా డాక్టర్లు, నర్సులు అంటే హెల్త్ కేర్ వర్కర్స్, హాస్పిటల్లో పనిచేసే సిబ్బంది, తర్వాత ఫ్రంట్ లైన్ వర్కర్స్ అంటే పోలీస్, తర్వాత మున్సిపాలిటీ వర్కర్సు, సూరేజ్ వర్కర్సు, అలాంటి వాళ్ళకి, తర్వాత సీనియర్ సిటిజన్స్ అంటే 60 సంవత్సరాల పైబడ్డ వాళ్ళకి, తర్వాత వేరే జబ్బులతో బాధపడుతున్న వాళ్ళు అంటే ఏదన్నా హార్ట్, గుండె జబ్బులతో బాధపడుతున్న వాళ్ళు, కిడ్నీ జబ్బులతో బాధపడుతున్న వాళ్ళు, షుగరు, డయాబెటీస్, బ్లడ్ ప్రెషరు, హార్ట్ ప్రాబ్లమ్స్, ఇలాగా రకరకాలుగా వేరే జబ్బులతో సతమతం అవుతున్న వాళ్ళకి కూడా ప్రయారిటీ బేసిస్ మీద ఈ బూస్టర్ డోసు ఇవ్వాలి అని మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిసైడ్ చేశారన్నమాట. కోవిడ్ టీకాలతో పుట్టుకొచ్చిన యాంటీబాడీల సంఖ్య మన శరీరంలో వేగంగా క్షీణిస్తూ వస్తోంది. అంతేకాదు కోవిడ్ కారక వైరస్ను రోగనిరోధక వ్యవస్థ గుర్తుపెట్టుకునే సామర్థ్యము తగ్గుతోంది. చాలా మందిలో, ముఖ్యంగా వృద్ధుల్లో ఇలాంటి ధోరణి ప్రస్ఫుటంగా కనిపిస్తున్నట్లు ప్రపంచవ్యాప్తంగా నిర్వహించిన అధ్యయనాలు చెప్తున్నాయి. ఈ నేపథ్యంలో బూస్టర్ డోసును తీసుకోవాల్సిన అవసరం పెరుగుతోంది. బూస్టర్ డోస్ టీకా ఆవశ్యకత గురించిన మరిన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. కోవిడ్ వైరస్ రోజురోజుకి కొత్త రూపు సంతరించుకుంటోంది. వేగంగా కొత్త రకాలు పుట్టుకొస్తున్నాయి. ఇవి టీకాల ప్రభావాన్ని తట్టుకునే విధంగానూ మారిపోతున్నాయి. ఈ నేపథ్యంలో బూస్టర్ టీకాల అవసరం రోజురోజుకి పెరుగుతోంది. ఆ మాటకొస్తే కోవిడ్ టీకాల రక్షణ ప్రభావం 2వ దశలోనే బయటపడింది. మన దేశంలో మొదట్లో ముందుగా ఆరోగ్య సిబ్బందికి కోవిడ్ టీకాలివ్వడం తెలిసిందే. డెల్టా రకం వైరస్ విజృంభించినప్పుడు డాక్టర్లు, నర్సుల్లో చాలా తక్కువ మంది మాత్రమే దీని బారిన పడ్డారు. దీనికి సహజ ఇన్ఫెక్షన్తో పాటు టీకాలతో పుట్టుకొచ్చిన రోగనిరోధక శక్తే కారణం అని, బూస్టర్ టీకాల ప్రాధాన్యమేమిటో ఇది చెప్పకనే చెబుతోంది అని పేర్కొంటున్నారు నిపుణులు. అధిక రక్తపోటు, మధుమేహం వంటి జబ్బులున్నా, ఇతరత్రా మందులు వాడుతున్నా బూస్టర్ టీకా నిరభ్యంతరంగా తీసుకోవచ్చు. మందులు ఆపేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ జలుబు, దగ్గు వంటి కోవిడ్ లక్షణాలుంటే అవి తగ్గిన 2 వారాల తర్వాత టీకా తీసుకోవాలి. 2 టీకాలు తీసుకున్నా కోవిడ్ వచ్చి తగ్గిన వారు నెల తరువాత టీకా వేసుకోవచ్చు. పొగ, మద్యం అలవాట్లతో రోగనిరోధక శక్తి బలహీనమవుతుంది. కాబట్టి టీకా తీసుకున్నాక 2 వారాల వరకు వీటి జోలికి వెళ్ళొద్దు.
బూస్టర్ డోస్ తీసుకున్నందువలన వ్యాక్సిన్ బూస్టర్ డోస్ వల్ల లాభం జరుగుతోంది అని మనం నిర్ణయించాలంటే కొన్ని విషయాలు చూడాలి. ఈ బూస్టర్ డోస్ తీసుకున్న వాళ్ళకి ఈ కోవిడ్ ఇన్ఫెక్షన్స్ వస్తోందా రావట్లేదా, రెండవది ఒకవేళ వస్తే వీళ్ళు హాస్పిటల్లో అడ్మిట్ అవుతున్నారా లేదా, ఒకవేళ హాస్పిటల్లో అడ్మిట్ అయితే ఎన్ని రోజులు హాస్పిటల్లో ఉంటున్నారు వేరే వాళ్ళతో పోలిస్తే, తర్వాత ఒకవేళ హాస్పిటల్లో అడ్మిట్ కావాల్సిన అవసరం వస్తే వాళ్ళలో ఎంతమంది మరణానికి గురవుతున్నారు, ఈ విషయాలు చూస్తే మనకు వ్యాక్సిన్ వల్ల లాభం జరుగుతోందా, బూస్టర్ డోస్ వల్ల లాభం జరుగుతోందా లేదా తెలిసిపోతుంది. అయితే ఇటీవల వచ్చినటువంటి సమాచారం ప్రకారంగా న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్, తర్వాత ల్యాన్సెట్లో పబ్లిష్ అయినటువంటి ఆర్టికల్స్ ప్రకారంగా బూస్టర్ డోస్ తీసుకున్న వాళ్ళల్లో ఈ హాస్పిటల్లో అడ్మిట్ కావటం, మరణాల సంఖ్య చాలా తక్కువ. అంటే వ్యాక్సినేషన్ తీసుకొని వాళ్ళతో పోలిస్తే ఫస్ట్ డోసు సెకండ్ డోసు వ్యాక్సిన్స్ తీసుకున్న తర్వాత వాటి వల్ల వచ్చే రోగ నిరోధక శక్తి శరీరంలో ఒక 5 నెలల తర్వాతకి మెల్లిగా 20% పడిపోతుంది. అంటే 5 నెలల తర్వాత వాళ్ళకి బూస్టర్ ఇవ్వటం మంచిదన్నమాట. బూస్టర్ డోసును తీసుకున్న వారిలో కొత్తగా ఇన్ఫెక్షన్ రావడం, ఇన్ఫెక్షన్ తిరగబెట్టడం వంటి దుష్ప్రభావాలు చాలా తక్కువగా ఉంటున్నాయి. ప్రస్తుతం విజృంభిస్తున్న ఒమిక్రాన్ రకం వైరస్ సోకిన వారిలో చాలామందికి పెద్దగా లక్షణాలు ఉండటం లేదు అన్నది నిజమే. అయితే అసలే టీకాలు తీసుకొని వారిలో కోవిడ్ ఇన్ఫెక్షన్ తీవ్రంగా మారుతోంది. టీకాలు తీసుకొని వారికి, తీసుకున్న వారికి, 1 మోతాదు తీసుకున్న వారికి, 2 మోతాదులు తీసుకున్న వారికి, అలాగే 2 మోతాదులు తీసుకున్న వారికి అదనంగా బూస్టర్ టీకా తీసుకున్న వారికి మధ్య తేడా చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. ఇక బూస్టర్ మోతాదుగా ఏ టీకా తీసుకోవాలి అనే దానిపై కొంత సందిగ్ధత కనిపిస్తోంది. కోవిషీల్డ్ వేసుకున్నవారు కోవాక్సిన్ వేసుకున్నవారు కోవిషీల్డ్ తీసుకోవడం సురక్షితమేనని, దీంతో వైరస్ రకాలకు మరింత రక్షణ లభిస్తున్నట్లు భారత వైద్య పరిశోధనా మండలి ఆధ్వర్యంలో పనిచేసే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ నిర్వహించిన అధ్యయనం సూచిస్తోంది. బూస్టర్ వ్యాక్సిన్ ఏ వ్యాక్సిన్ తీసుకుంటే బాగుంటుంది అన్నదే ప్రశ్న. మొట్టమొదట తీసుకున్న వ్యాక్సిన్స్ కాకుండా బూస్టరు వేరే రకం వ్యాక్సిన్ తీసుకుంటే దానివల్ల యాంటీబాడీస్ యొక్క ప్రొడక్షన్ చాలా బాగుంటుందని వచ్చింది. కానీ ఇవి పెద్ద పెద్ద ప్రయోగాలు కావు, కొంతమంది మీద చేసినవి అన్నమాట. దీన్నే మిక్స్ అండ్ మ్యాచ్ వ్యాక్సిన్స్ అని అంటారు. అయితే వేరే దేశాలలో వాళ్ళకి అనుగుణంగా వాళ్ళు సరే మీరు ఏ వ్యాక్సిన్ తీసుకున్నా పర్వాలేదు, ఇదివరకు ఫైజర్ తీసుకుంటే ఇప్పుడు మోడర్నా తీసుకోండి అని అంటున్నారు. కానీ మన దేశంలో మాత్రం ఇదివరకు మీరు ఏ వ్యాక్సిన్ తీసుకున్నారో అదే వ్యాక్సిన్ బూస్టర్ డోస్ కింద తీసుకోవాలి అని అంటున్నారు. అంటే ఇదివరకు మీరు కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకుంటే ఈ 3rd డోస్ బూస్టర్ డోస్ కూడా కోవిషీల్డే తీసుకోవాలి. ఇదివరకు కోవాక్సిన్ తీసుకుంటే ఈ 3rd డోస్ బూస్టర్ డోస్ కూడా కోవాక్సినే ఉండాలి అని మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో గైడ్లైన్స్ ప్రకారంగా చెప్తున్నారు. ఇది కొంతవరకు లాజిస్టిక్స్ ప్రకారంగా సులభంగా ఉంటుంది, కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుందని అన్న ఉద్దేశంతో ఈ గైడ్లైన్స్ వచ్చింది. రీసెర్చ్ పరంగా ఈ వ్యాక్సిన్స్ అతి తక్కువ సమయంలో తయారు చేయడం జరిగింది. దాదాపు 40-50 దాకా కూడా వ్యాక్సిన్స్ రెడీగా ఉన్నాయి. అయితే వీటిల్లో ఒక 10-12 వ్యాక్సిన్స్ చాలా వాడుకలో ఉన్నాయి. అయితే ఈ వ్యాక్సిన్స్ మొట్టమొదట వచ్చినటువంటి వైరస్కి సంబంధించిన వ్యాక్సిన్స్ అన్నమాట. ఆ తర్వాత ఈ వైరస్ తనను తాను మార్చుకుంటూ వస్తుంది. దీన్నే మ్యూటేషన్స్ అని అంటారు. దాదాపు 12,000 మార్పులు జరిగినాయి మొట్టమొదట వచ్చిన వైరస్కును ఇప్పుడున్న వైరస్ పోలిస్తే 12,000 మార్పులు. అయితే మొదటి నుంచి ఇప్పటి వరకు జరిగిన మార్పుల ప్రకారంగా చూసుకుంటే మన దగ్గర ఉన్న వ్యాక్సిన్ దాదాపు అన్ని వెరైటీస్ అన్ని వేరియంట్స్కి కూడా పనికొస్తుంది అని తేలింది. అయితే కొత్తగా వచ్చినటువంటి ఈ ఓమైక్రాన్ మీద కూడా ఈ వ్యాక్సిన్ యొక్క ప్రభావం ఉన్నది.
ఇదివరకు డెల్టా వైరస్లో 8-9 రోజులు ఉండేవారు. ఇప్పుడు ఈ ఓమైక్రాన్తో 4 రోజులు కంటే ఎక్కువ ఉండట్లేదు. తర్వాత ఆక్సిజన్ అవసరం కూడా వీళ్ళకి తక్కువ. తర్వాత వీళ్ళల్లో మరణ సంఖ్య శాతం కనుక చూస్తే డెల్టాతో చాలా హైగా ఉండేది, చాలా ఎక్కువగా ఉండేది. ఓమైక్రాన్లో చాలా తక్కువ, 1% కూడా లేదు. ఇది ముఖ్యంగా వ్యాక్సినేషన్ తీసుకున్న వాళ్ళల్లో గమనించిన విషయాలన్నమాట. కోవిడ్ 2 టీకాలను తీసుకున్న తర్వాత పుట్టుకొచ్చిన యాంటీబాడీలు మనలో చాలా మందిలో 6 నుంచి 9 నెలల వరకే ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో బూస్టర్ టీకాను రెండో టీకా తీసుకున్న 6 నెలల తర్వాత తీసుకుంటే మంచి ఫలితం ఉంటుందని చెప్తున్నారు నిపుణులు. బూస్టర్ డోస్ టీకా ఆవశ్యకత గురించిన మరిన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. కోవిడ్ టీకాలు అందుబాటులోకి వచ్చి దాదాపు ఏడాదికి పైగానే అయ్యింది. ఎప్పుడో కోవిడ్ ఆరంభంలో వైరస్ స్పైక్స్లో ప్రోటీన్లను దృష్టిలో ఉంచుకొని తయారు చేసిన ఆ టీకాలు ఇప్పటి వేరియంట్లపై పనిచేస్తాయా? వైరస్లో అనూహ్యమైన మ్యుటేషన్లు చోటు చేసుకున్నాయి కదా అనే అనుమానాలు మనలో చాలా మందిలోనే ఉన్నాయి. ఇది ఒట్టి సందేహం మాత్రమే. వైరస్లోని స్పైక్ ప్రోటీన్లు అన్నింటికీ టీకాతో రోగనిరోధక శక్తి పుట్టుకొస్తుంది. వైరస్ని నిర్వీర్యం చేసి వాటి భాగాలతో తయారు చేసిన టీకాలు సమర్థంగా పనిచేస్తాయి. స్పైక్ ప్రోటీన్లోనూ ఎన్నో రకాల అమైనో ఆమ్లాలుంటాయి. వీటిల్లో కొన్ని మారినా మిగతావి అలాగే ఉంటాయి. టీకా వీటి మీద కూడా పనిచేస్తుంది. కాబట్టి వైరస్ స్పైక్ ప్రోటీన్లో మార్పులు తలెత్తినంత మాత్రాన టీకాలు పనిచేయవు అని అనుకోవడం సరికాదు అంటారు నిపుణులు. వ్యాక్సినేషన్ తీసుకున్నా కూడా మనకి ఇన్ఫెక్షన్స్ వస్తాయండి. వ్యాక్సినేషన్ తీసుకుంటే పూర్తిగా ఇన్ఫెక్షన్ రాకుండా ఎప్పుడు ఉంటుందంటే ప్రపంచంలో ఎవరికి ఇన్ఫెక్షన్ ఉండకూడదు, అయితేనే ఆ ఇన్ఫెక్షన్ పోయినట్టు లెక్క. అయితే ఇప్పుడు ఒక 1000 మంది జనాభాను తీసుకున్నారనుకోండి, 1000 మందిలో 950 మందికి వ్యాక్సినేషన్ అయిపోయింది, ఒక 50 మందికి వ్యాక్సిన్స్ కాలేదు అంటే వాళ్ళకి ఇంకా ఆ ముప్పు పొంచి ఉన్నట్టు లెక్క. అందుకనేసి ఎవరు ఈ 50 మంది వ్యాక్సిన్ తీసుకొని వాళ్ళు మనకు తెలియదు. మనం రేపు పొద్దున మార్కెట్లో వెళ్ళినా, ఒక సూపర్ బజార్కి వెళ్ళినా, ఒక సినిమా హాల్కి వెళ్ళినా, కూరగాయల దుకాణానికి వెళ్ళినా, లేకపోతే ఒక డిన్నరు, పంక్తి భోజనాలు, పెళ్ళిళ్ళు, పేరంటాలు అలాగా వెళ్ళినా దాంట్లో కొంతమంది వ్యాక్సినేషన్ తీసుకొని వాళ్ళు ఉండొచ్చు, వాళ్ళకి ఇన్ఫెక్షన్ వచ్చి ఉండొచ్చు. సో అలాంటి వాళ్ళతో మనకి ఆ హాని పొంచి ఉన్నది. కాబట్టి మనము వ్యాక్సినేషన్ తీసుకున్నప్పటికీ కూడా ఈ సోషల్ డిస్టెన్సింగు, తర్వాత మాస్క్ పెట్టుకోవడం, ఇవన్నీ కంపల్సరీగా పాటించాలి. ఇప్పటిదాకా వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా పిల్లలలో ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి, కానీ వాళ్ళలో రోగం యొక్క సివియరిటీ చాలా తక్కువ అని తెలుస్తోంది. హాస్పిటల్లో అడ్మిట్ కావడం కానీ, మరణ సంఖ్య కానీ చాలా తక్కువ. ఇది ముఖ్యంగా సీనియర్ సిటిజన్లో ఎక్కువగా ఉంటుంది. తర్వాత కోమార్బిడిటీస్ అంటే ఈ డయాబెటీసు, షుగరు, బీపీ, హార్ట్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళలో ఇది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ బూస్టర్ డోసు వాళ్ళకి మొట్టమొదట ఇవ్వాలి అన్న ఒక నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నమాట. పెద్దవాళ్లలో కనుక మనము ఇన్ఫెక్షన్ని ఆపగలిగితే వాళ్ళ నుంచి పిల్లలకు వచ్చే అవకాశాలు తక్కువ కాబట్టి, పిల్లలలో ఉధృతం కూడా తక్కువ కాబట్టి పిల్లలకు వ్యాక్సినేషన్ ఇవ్వటం అన్నది కూడా జరుగుతుంది. కానీ ముందు పెద్దవాళ్ళకి అయిన తర్వాత పిల్లలకి. ఇంతవరకు కోవిడ్ టీకాలు తీసుకొని వారిలో చాలామందికి ఇన్ఫెక్షన్ తీవ్రమై పరిస్థితి విషమిస్తోంది. అత్యవసర చికిత్సా విభాగంలో చేర్చి ఆక్సిజన్ ఇవ్వాల్సి వస్తుంది. కొందరు చనిపోతున్నారు కూడా. కోవిడ్ టీకాను ఒక మోతాదు తీసుకున్న వారిలో ఇన్ఫెక్షన్ తీవ్రంగా వస్తోంది. వీరిని ఆసుపత్రిలో చేర్చాల్సిన అవసరం ఏర్పడుతోంది. బయట నుంచి ఆక్సిజన్ అందించాల్సి వస్తోంది. 2 మోతాదులు తీసుకున్న వారిలో చాలామందికి ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం తప్పుతోంది. బయట నుంచి ఆక్సిజన్ ఇవ్వాల్సిన అవసరమూ ఉండడం లేదు. మరణాలు సంభవించడం లేదు. అదే బూస్టర్ టీకా తీసుకున్నవారు కోవిడ్ బారిన పడ్డా చాలామందిలో ఎలాంటి లక్షణాలు కనిపించడం లేదు.
ఒకవేళ లక్షణాలు కనిపించినా ఒక మాదిరిగానే ఉంటున్నాయి. మామూలు జలుబు మాదిరిగానే ఉంటోంది, ఒకప్పట్లా తీవ్రం కావడం లేదు. ఇవన్నీ బూస్టర్ టీకా ప్రయోజనాల్ని గట్టిగా నొక్కి చెబుతున్నాయి. కాబట్టి బూస్టర్ టీకాను తీసుకోవడం మనకు ఉపయోగకరమే. బూస్టర్ తీసుకున్న తర్వాత ఇన్ఫెక్షన్ రాకూడదనేమీ లేదు. అయితే ఇన్ఫెక్షన్ వచ్చినా తీవ్రం కాకపోవచ్చు. ఆసుపత్రిలో చేరాల్సినంత తీవ్రంగా జబ్బు మారదు. దాదాపు మరణాలు ఉండవనే చెప్పుకోవచ్చు. అలాగని విచ్చలవిడిగా తిరగడం తగదు. బూస్టర్ తీసుకున్న వారిలో లక్షణాలు కనిపించకపోయినా వారి నుంచి ఇతరులకు వైరస్ వ్యాపించవచ్చు. కాబట్టి మాస్కును ధరించడం, ఇతరులకు దూరంగా ఉండటం, సబ్బుతో చేతుల్ని కడుక్కోవడం వంటి జాగ్రత్తల్ని తప్పనిసరిగా పాటించాలి. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించిన మీ విలువైన సూచనలు, సలహాలను వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు ఈమెయిల్ చేయండి.